వెనుకటి భాగంలో మంత్రాలకు చెప్పిన విధంగానే ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తులు నేరుగా శ్రీను ఇంటిలోనికి ప్రవేశించారు. శ్రీను యొక్క ఆ భయంకరమైన ప్రదేశాలన్నింటినీ చూసి వాళ్ళిద్దరూ భయపడి తమ ఇంటిలోంచి బయటకు వస్తూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద కత్తితో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి యొక్క శిరస్సును అక్కడికక్కడే తెగ నరికాడు ఆ శ్రీను. అది అంతా చూసి అతను చాలా భయపడి పరుగు పని ఆ తగిపడిన శిరస్సును తీసుకుని నేరుగా మంత్రాల ముందుకు వచ్చాడు. మంత్రాల కోపావశంతో రగిలిపోయి తన అనుచరుడైన ఆ మాంత్రికుడితో పాటు కొట్టు దెయ్యాలను కూడా నేరుగా శ్రీను వద్దకు పంపించాయి. శ్రీను ఇంటిలో ఉన్న ఆ భయంకరమైన పిశాచులను తరిమి కొట్టి శ్రీను నేరుగా ఆ మంత్రాల ముందుకు తీసుకుని రావడానికి ఈ కొట్టు దెయ్యాలతో పాటు ఆ మాంత్రికుడు కూడా నేరుగా ఇంటి వద్దకు వచ్చారు. ఇంటి బయట ఈ పొట్టు దెయ్యాలు తన మంత్రశక్తితో ఇంటి చుట్టూ ఒక రక్షణావళాన్ని వేశాయి. ఇంటిలోనికి ప్రవేశించిన ఈ మాంత్రికుడు చూసిన ఆ శ్రీను ఇలా అంటూ ఉన్నాడు, రా నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఎక్కడ ఆ పిరికి పంద మంత్రాలవ ఎక్కడ ఉంది? నా ముందుకు రమ్మని చెప్పు. దాన్ని ఇక్కడిక్కడే ముక్కలుగా నరికి మా విచండాక్షికి ఆహారంగా పెడతాను అని చాలా గట్టిగా అరుస్తూ చెబుతూ ఉన్నాడు శ్రీను. అది ఎంత వింటున్న ఈ మాంత్రికుడు ఒక్కసారిగా ఆ పిశాచి పైకి తన మంత్రదండాన్ని చెప్పి ఒక భయంకరమైన అగ్నిజ్వాలని తమనికి ప్రవేశపెట్టాడు. శ్రీను ఒంటిలో ఉన్న ఆ పిశాచి ఒక్కసారిగా గాల్లోనికి వచ్చి ఈ యొక్క మంత్రగాడితో ఇలా అంటూ ఉంది, ఒరేయ్ మంత్రగాడ, నీ మంత్రశక్తితో వీడి శరీరం నుంచి నన్ను బయటికి తీయవచ్చు, కానీ విచండాక్షిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. విచండాక్షి ప్రాణాలు కూడా తన శక్తితోనే సంపూర్ణమై ఉన్నాయి. తన ప్రాణాలు తీయడం ఎవ్వరి తరం కాదు. నన్ను బయటకు పంపించవచ్చు, కానీ ఈ ఊరి నుంచి విచండాక్షి నుంచి ఈ ఊరిని కాపాడుకోవడం ఎవ్వరి తరం కాదు. వెళ్ళు, నువ్వు మీ మంత్రాలకు చెప్పుకో. విచండాక్షి మరికొద్ది రోజుల్లో ఊళ్ళకి ప్రవేశిస్తుందని చెప్పుకో. వెళ్ళు. పెద్దగా అరుస్తూ మాట్లాడుతుంది ఆ పిశాచి. వెంటనే ఈ మంత్రగాడు ఇలా అంటూ ఉన్నాడు, ఓసే పిశాచి, ఇంతకాలం నువ్వు చేసిన అరాచకాలకన్నీ నీకు తగిన బుద్ధి చెప్తావు. నీ కళ్ళ ముందే విచండాక్షిని పూర్తిగా నాశనం చేసి నిన్ను బందీగా మార్చి ఈ ఊరికి దూరంగా విసిరిపడేస్తావు. మంత్రలవ శక్తి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. ఒక్కసారి మంత్రలవ శక్తి జపంతో తన మంత్రదాన్ని నీపై పెట్టగానే అక్కడికక్కడే బూడిదలా మారిపోతావు. ఆ విషయం గుర్తు ఉంచుకో. వెళ్ళు, ఈ ఊరిని విడిచి దూరంగా వెళ్ళిపో, లేకపోతే నా శక్తి ముందు నీపైకి నాశనం అయిపోతావు అని ఈ మంత్రగాడు ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఒక్కసారిగా శ్రీనుకి మెలకువ వచ్చింది. శ్రీను ఈ మంత్రగాడిని చూసి ఇలా అంటూ ఉన్నాడు, అరే ఎవరు స్వామి మీరు? మీరు మా ఇంట్లో ఏం చేస్తున్నారు? అయ్యో బాబోయ్, ప్రేతాత్మ, పిశాచి, అయ్యా స్వామి ఎవరు మీరెవరు? ఎంతకి నాకేమీ అర్థం కావట్లేదు. ఎవరు మీరంతా అని శ్రీను ఆ మంత్రగాడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ విన్న ఈ యొక్క మంత్రగాడు శ్రీనుతో ఇలా అంటూ ఉన్నాడు, శ్రీను, ఇప్పుడు ఇక్కడిది సమయం కాదు. నీకు వెంటనే మంత్రాల వద్దకు తీసుకుని వెళ్ళాలి. త్వరగా ఈ ఇంటి నుంచి త్వరగా వెళ్ళాలి, లేకపోతే ఊరు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. త్వరగా శ్రీను, త్వరగా అని చెప్పి ఆ మంత్రగాడు శ్రీనును వెంట పట్టుకొని నేరుగా ఈ మంత్రాల వద్దకు వస్తూ ఉన్నాడు. ఇంతలో ఈ శ్రీను వెంబడి ఆ భయంకరమైన పిశాచి గాల్లో ఎగురుకుంటూ అరుస్తూ ఇలా వస్తూ ఉంది. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు, వీడి దొరికితే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. విచండాక్షి యొక్క ఆగమనం మీ గుండెల్లో ఉంటుంది. ఒక్కడికి ఈ మరణ మృదంగం. తీసుకుపో, త్వరగా వీడిని తీసుకుపో అని గట్టిగా అరుస్తూ ఉంది ఆ పిశాచి. అది ఎంత వింటున్న ఈ శ్రీను ఒక్కసారిగా ఆశ్చర్యపోయి జిమాంటూ ఉన్నాడు, అయ్యి బాబాయ్ స్వామీజీ, దయ్యం, ఆ పిశాచి మన వెంబడే వస్తుంది. త్వరగా ఇక్కడ తీసుకుని వెళ్ళండి. నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఎవరు ఆ పిశాచి? ఎంతకి ఎవరు? అయ్యా స్వామి, పదండి త్వరగా అని ఈ స్త్రీలతో పాటు ఆ మాతుడు కూడా చాలా వేగంగా పరుగుమని నేరుగా ఈ మంత్రాల ముందుకు వచ్చారు. మంత్రాలను చూసిన వెంటనే శ్రీను ఒక్కసారిగా మంత్రాలవతో ఇలా అంటూ ఉన్నాడు, అమ్మా మంత్రాలవ్వ, నువ్వే నన్ను కాపాడాలి.
నన్ను ఏదో ఒక పిశాచి వెంబడించుకుంటూ వచ్చిందయ్యా. ఈ మాంత్రికుడు నన్ను చాలా వేగంగా తీసుకొని వచ్చాడు. అవ్వా, దయచేసి నన్ను కాపాడండి అవ్వా అని శ్రీను మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న మంత్రాలవ్వ శ్రీనుతో ఇలా అంటూ ఉంది. భయపడకు నాయనా, ఇక నీ ఒంటిలోనికి ఆ భయంకరమైన ప్రేతాత్మ ఎప్పటికీ ప్రవేశించలేదు. కానీ నేను నిన్ను కాపాడడం కాదు, నీ వల్లే ఇప్పుడు ఈ ఊరు అంతా బాగుపడాలి. ఈ ఊళ్ళోనికి ఒక భయంకరమైన విచండాక్ష పిశాచి ఈ ఊళ్ళోనికి ప్రవేశించబోతుంది. అందుకు గాను నువ్వు ఆ పిశాచిని అక్కడికక్కడే పూర్తిగా నాశనం చేయగల శక్తి నీకు ఒక్కడికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ విచండాక్షి దాగి ఉన్న ఆ ప్రదేశం నీకు తప్ప మరొక ఎవ్వరికీ తెలియదు. కావున నేను నీకు కొన్ని మంత్రశక్తులు ప్రసాదిస్తాను. ఆ మంత్రశక్తితో ఈ ఊరికి దూరంగా ఉన్న ఆ భయంకరమైన కబాలి కొండలోనికి ప్రవేశించి ఆ భయంకరమైన విచండాక్షి ప్రాణదీపాన్ని నువ్వు సేకరించి నేరుగా విచండాక్షి అనుచరుడైన ఈ మాంత్రి గుహలోనికి ప్రవేశించి ఆ విగ్రహం ముందు ఆ యొక్క ప్రాణదీపాన్ని వించి 3 సార్లు ఒక మంత్రాన్ని జపించగా ఆ దీపం ఒక దివ్యమైన కత్తి వలె మారుతుంది. ఆ కత్తితో నేరుగా విచండాక్షి ఉన్న ప్రదేశానికి చేరుకొని దాని శిరస్సు భాగంలో ఈ యొక్క కత్తిని గుచ్చితే ఆ పిశాచి పూర్తిగా నాశనమైపోతుంది. త్వరగా నాయనా, త్వరగా. నువ్వు ఆలస్యం చేస్తే ఇక ఆ విచండాక్షి యొక్క ఆగగడాలు మనం ఎవరు ఆపలేము. త్వరగా త్వరగా బయలుదేరు అని మంత్రాలవ్వ శ్రీనుతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న శ్రీను ఒక్కసారిగా భయపడి మంత్రాలవ్వతో ఇలా అంటూ ఉన్నాడు. అయ్య బాబాయ్, మంత్రాలవ్వ నేనా? అసలు నాకు చాలా భయంగా ఉంది. అసలు ఇంటిలోనూ మన ఊర్లోనూ ఏం జరుగుతుందో తెలియక చాలా ఆవేశంగా ఎంతో భయంగా ఉంది. అవ్వా, సరే తప్పకుండా నువ్వు చెప్పినట్లే వెళ్తాను. కానీ నేను వచ్చేంత వరకు నా భార్యలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఊళ్ళో ప్రజలందరూ కూడా కాపాడే బాధ్యత నీదే. సరే, నాతో ఎవరైనా వస్తారా, లేకపోతే నేను ఒక్కనే వెళ్ళాలా అని ఈ శ్రీను మంత్రాలవ్వని అడిగాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. శ్రీను, నీకు వచ్చిన భయమేమీ లేదు. నేను ఇచ్చే ఈ మంత్రశక్తితో నీ ప్రాణానికి ఎటువంటి హాని రాదు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఆ గృహలోనికి ప్రవేశించే ముందు ఆ గృహ ముందు కొన్ని భయంకరమైన పిశాచాలు ఆ ప్రాణానికి కాపలాగా ఉంటాయి. ఆ పిశాచాలను జయించిన తర్వాత మాత్రమే నువ్వు ఆ ప్రాణదీపాన్ని బయటకు తీసుకురాగని వాళ్ళవు. త్వరగా, ఇక ఆలోచించుకో. నేను చెప్పే ఈ మంత్ర జపాన్ని నీ మనసులో 2 సార్లు అనుకో. ఖచ్చితంగా నువ్వు అనుకున్న ప్రదేశానికి నేరుగా అక్కడ తీసుకుని వెళ్తుంది. త్వరగా వెళ్ళినాయినా వెళ్ళు, సమయం లేదు అని ఈ యొక్క మంత్రాలవ్వ శ్రీనుతో చెప్పింది. ఆ మాటలు విన్న శ్రీను సరైన చెప్పి ఆ మంత్రం మనసులో జపించుకొని నేరుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. ఇంతలో ఈ పొట్టుదయ్యలతో మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది. పొట్టు పిశాచాలారా, మీరు చేయవలసిన కార్యం కూడా ఇంకొకటి మిగిలిపోయి ఉంది. ఆ యొక్క పిల్ల దయ్యాలు తిరిగి మరలా ఊళ్ళోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మీరు ఊరు సరిహద్దుల్లో ఉండి ఆ పొట్టు దయ్యాలను వచ్చిన వాటిని వచ్చినట్టుగానే మంత్రశక్తితో పూర్తిగా అక్కడికక్కడే సర్వనాశనం చెయ్యండి. వెళ్ళండి త్వరగా. మీరు ఇక్కడి నుంచి ఉండి ఈ భయంకరమైన కపాలిక యజ్ఞాన్ని జరిపించి విచండాక్షికి పూర్తిగా శక్తిహీనం చేసేలాగా నా మంత్ర జపంతో ఇక్కడ హోమం జరిపిస్తాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి అని ఈ మంత్రాలవ్వ పొట్టుదయ్యలతో చెప్పింది. చెప్పిన విధంగానే పొట్టుదయ్యలు 2 నేరుగా ఊరి చివరికి ప్రత్యక్షమయ్యాయి. అక్కడ ఈ పిల్ల పిశాచాలు గట్టిగా నవ్వుతూ అరుస్తూ ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నాయి. అది ఎంతా చూసినా ఈ పొట్టుదయ్యాలు ఆశ్చర్యపో ఆ పిల్ల పిశాచాలు పొట్టుదయ్యాలు చూసి ఇలా అంటూ ఉన్నాయి. ఇక మీరు మా నుంచి తప్పించుకోలేరు. ఊరు మొత్తాన్ని మూకముడగా ఒకేసారి దాడి చేస్తాం. ఊర్లో ప్రజలందరినీ మీ కళ్ళ ముందే కోడిలా నమిలి రింగేస్తాం. కాచుకోండి, మా విచండాక్షి పిశాచి వచ్చేస్తుంది అని ఆ పిల్ల పిశాచాలన్నీ నడుచుకుంటూ నేరుగా ఈ యొక్క ఊరి చివరిలోనికి నడుచుకుంటూ వస్తూ ఉన్నాయి. ఇది ఎంతా చూసిన ఈ యొక్క పొట్టు దయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి. రండి రండి పిల్ల పిశాచాలారా, మీకు తగిన మర్యాదే చేస్తాం.
ఇక మీకు ఇప్పటిదాకా ఉపేక్షించి వదిలేశాం. ఇక నుంచి మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తి లేదు. మా మంత్రశక్తితో మిమ్మల్ని ఇక్కడికిక్కడే బూడిదలా మార్చేస్తాం. ఓం క్రీం మాయా మంత్రశక్తిని, ఓం క్రీం మాయా శక్తి దర్శిని అని ఈ పుట్టుదయలు రెండు మంత్రాలు చదవగా తన చేతిలోంచి అగ్నిజ్వాలలు నేరుగా ఈ పిల్ల పిశాచాలపై పడుతూ ఉన్నాయి. ఆ పిల్ల పిశాచాలన్నీ అగ్నిజ్వాలలో కాలుతూ మండిపోతూ ఒకదానికొకటి గట్టిగా అరుస్తూ బూడిదలా మారిపోతూ ఇలా అంటూ ఉన్నాయి. అని చాలా గట్టిగా అరుస్తూ ఆ పిల్ల పిశాచాలన్నీ అక్కడికక్కడే బూడిదలా మారిపోయాయి. అది ఎంత చూసిన ఈ పుట్టుదయ్యాలు చాలా ఆనందపడి ఇలా అనుకుంటూ ఉన్నాయి. అరే, ఈ పిల్ల పిశాచాల చంపడం ఇంత తేలికని తెలియక ఇంతకాలం మనం చాలా సమయం వృధా చేస్తాం మిత్రమా. త్వరగా త్వరగా ఈ విషయాన్ని నేరుగా మంత్రాలకు తెలియజేయాలి. పద వెళ్దాం అని ఈ పుట్టుదయ్యాలు నేరుగా అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. ఇంతలో శ్రీను ఒక భయంకరమైన గుహ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. ఆ గుహ చూడడానికి చాలా భయంకరంగా ఎంతో విచిత్రంగా ఉంది. అంతేకాదు ఆ గుహ లోపల నుంచి ఏవో భయంకరమైన రాక్షస శబ్దాలంటూ వినిపిస్తూ ఉన్నాయి. అది ఎంత విన్న శ్రీను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయ్యి బాబోయ్, ఈ గుహ చూడడానికి చాలా భయంకరంగా ఉంది. పైగా ఈ గుహలోంచి ఏవో పెద్ద పెద్ద అరుపుల్లోంచి వినిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఈ గుహలో ఏవో దెయ్యాలు కూడా పిశాచాలు చాలా వందల సంఖ్యలో ఉండుంటాయి. అవన్నీ ఒక్కసారి నన్ను పీకి తినేస్తాయి ఏంటో. సరే, ఏం చేస్తాం, ఇక మంత్రాలవ మీద భారం వేసి లోపలికి వెళ్తాను. జై మంత్రాలవ్వ, జై మంత్రాలవ్వ అని చెప్పి ఈ శ్రీను నేరుగా ఆ గుహలోనికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొంత దూరం నడిచేసరికి ఒక్కసారిగా ఈ శ్రీనుకు ఎదురుగా ఒక భయంకరమైన రాక్షసి ప్రత్యక్షమైంది. ఆ రాక్షసి ఈ శ్రీనుతో ఇలా అంటూ ఉంది. అరే, ఎవడగరా నువ్వు? నేరుగా ఈ కపాలిక కొండలోనికి ప్రవేశించి భయము నిగ్గుసము లేకుండా నేరుగా నడుచుకుంటూ వస్తున్నావు. ఎవరు నువ్వు? ప్రాణాలపై ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను ఇక్కడికిక్కడే నమిలి నీకు చంపేస్తా అని ఆ దయ్యం గట్టిగా అరిచి చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న శ్రీను లోపల చాలా భయపడిపోతూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయ్యి బాబోయ్, చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. ఇది ఒక్కసారి దాని చేతితో నన్ను పట్టుకుంటే చాలు, ఇక్కడికిక్కడే పిండి ముద్దలా పడి చచ్చిపోతాను. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే, నాకు మంత్రాలవ చెప్పిన మంత్రం గుర్తుగా ఉంది కదా, ఆ మంత్రం చదివి చూపిస్తాను. అప్పుడు ఈ దయ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందో లేదో తెలుసుకుందాం అని చెప్పి శ్రీను మంత్రాలవ చెప్పిన ఆ మంత్రాన్ని జపిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓం క్రీం మంత్రశక్తిని, ఓం క్రీం మంత్రరూపిణి, ఓం క్రీం పిశాచ దహని అని మంత్రాలు చదవగా ఆ పిశాచి అక్కడికక్కడే ఒక శిల్పంలా మారిపోయింది. అది ఎంత చూసిన ఈ యొక్క శ్రీను ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, భలే విచిత్రంగా ఉంది. మంత్రాలవ, నిజంగా నీ శక్తి అమోఘం. ఒక మంత్రం చదివేసరికి ఇంత పెద్ద పిశాచ శిల్పంలా మారిపోయింది. ఆహా, ఇక నేను ఎటువంటి దయ్యాలన్నా పూర్తిగా ఎదుర్కోగలుగుతాను. మంత్రాలవ్వ, నీ మహిమకి అమోహం. మంత్రాలవ్వ, నువ్వు చెప్పిన విధంగానే ఖచ్చితంగా ఈ గృహలో ఉన్న ఆ విచండాక్షి ప్రాణదీపాన్ని ఖచ్చితంగా నేను గ్రహిస్తాను. గ్రహించి నేరుగా ఆ విచండాక్షి యొక్క ప్రాణాల్ని పూర్తిగా హరిస్తారు. జై హో మంత్రాలవ్వ, జై హో అని అనుకుంటూ శ్రీను నేరుగా ఆ గుహలోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరికొద్ది సమయానికి మరొక పెద్ద రాక్షసి అక్కడికి ప్రత్యక్షమయ్యి శ్రీను వైపు చాలా కోపంగా చూస్తూ ఇలా అంటూ ఉంది. ఒరే నరుడా, ఎంత దుస్సాహసం! నువ్వు మా యొక్క అనుచరుని జయించి నేరుగా ఇక్కడికి ప్రవేశించావంటే నువ్వు సామాన్యమనుడు కాదు. నిన్ను ఇక్కడికిక్కడే ఇప్పుడే అగ్ని జ్వాలను ప్రవేశపెట్టి బూడిదిగా మార్చేస్తాను. ఓం క్రీం మాయా కింకర రూపిణి, ఓం క్రీం మాయా కింకర రూపిణి అని ఆ పిశాచి మంత్రాలు చదివి ఈ నేరుగా శ్రీనుపైకి ఒక భయంకరమైన జలాన్ని ప్రవేశపెట్టింది. వెంటనే శ్రీను చుట్టూ అగ్నిజ్వాలలు ప్రత్యక్షమైపోయాయి.
శ్రీను వెంటనే మంత్రాలను చెప్పిన విధంగానే ఆ మంత్ర జపాన్ని 3 సార్లు జపించింది. ఓం శ్రీ మాయా శక్తి రూపిణి, ఓం శ్రీ మాయా ప్రణవ శక్తిని, ఓం శ్రీ మాయా శక్తి అదృశ్యని అని శ్రీను మంత్రాలు చదవగా ఆ యొక్క అగ్నిజ్వాలు తిరిగి మరలా నేరుగా ఎదురుగా ఉన్న ఆ పిశాచి చుట్టూ ప్రవేశించాయి. ఆ యొక్క మంటల్లో ఆ పిశాచి కాలి బూడిదలా మారిపోతూ ఉంది. అది ఎంతా చూసిన శ్రీను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే నేరుగా అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ ప్రాణదీపం ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రాణదీపాన్ని పట్టుకొని తిరిగి మరలా ఈ గుహ బయటికి వచ్చేశాడు. అమ్మయ్యా, ఏదొక విధంగా ఈ యొక్క విచండాక్షి ప్రాణదీపాన్ని గ్రహించాను. ఇప్పుడు నేరుగా ఆ మాతుడి గుహలోనికి ప్రవేశించి ఆ విగ్రహం ముందు ఈ యొక్క దీపాన్ని పెట్టి ఆ మంత్రాన్ని 3 సార్లు చదవాలి. త్వరగా త్వరగా మంత్రాలవ్వ మహిమక అమోఘం, జై మంత్రాలవ్వ అని చెప్పి శ్రీను ఆ మంత్రాన్ని జపించగా తిరిగి మరలా నేరుగా శ్రీను ఆ మాతుడి యొక్క గుహలోనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ గుహలో చూసిన ఈ యొక్క శ్రీను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యాడు. మనసులో మంత్రాలు చెప్పిన మంత్రాన్ని జపించుకొని ఆ ప్రాణదీపాన్ని ఆ విగ్రహం ముందు పెట్టి ఆ మంత్రాన్ని 3 సార్లు జపించాడు. ఓం శ్రీ మాయా ప్రాణ భక్షకి, ఓం శ్రీ మాయా ప్రాణ భక్షకి, ఓం శ్రీ మాయా ప్రాణ భక్షకి అని శ్రీను ఆ మంత్రాన్ని 3 సార్లు జపించగా ఆ యొక్క ప్రాణదీపం ఒక దివ్యమైన కత్తి వలె మారింది. ఆ కత్తిని చూసుకొని ఈ యొక్క శ్రీను జిలా అనుకుంటూ ఉన్నాడు. అరే, మంత్రాలవ చెప్పిన విధంగానే అంతా జరుగుతుంది. నాకు తెలిసి ఇక నా మంత్ర జపానికి తిరగలేదు. ఖచ్చితంగా ఆ విచండాక్షి యొక్క ప్రాణాన్ని నేను పూర్తిగా ఇక్కడికిక్కడే బూర్దులా మార్చేస్తాను. జై హో మంత్రాలవ్వ, జై హో. ఓ ఈ మాయా వాహని, వెంటనే నా ముందుకు ప్రత్యక్షమవ్వు ఈ యొక్క శ్రీను చెప్పగా ఎప్పుడు ఆ మాంత్రికుడు తీసుకుని వెళ్లి ఆ భయంకరమైన మాయా వాహనం తిరిగి మరలా నేరుగా శ్రీను ముందుకు ప్రత్యక్షమైంది. వెంటనే శ్రీను ఆ యొక్క మాయా వాహనంతో ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ మాయా వాహని, తక్షణమే నన్ను ఆ విచండాక్షి ఉన్న ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళు త్వరగా అని శ్రీను ఆ వాహనంతో చెప్పిన వెంటనే శ్రీను ఎక్కించుకొని ఆ వాహనం నేరుగా గాల్లో ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. కొద్ది సమయానికి ఆ భయంకరమైన విచండాక్షి ఉన్న ప్రదేశానికి తీసుకుని వెళ్ళింది. ఇంతలో ఆ మాంత్రికుడు ఆ విచండాక్షి ముందున తన శిరస్సును తెగనరుక్కొని తన ప్రాణగానాన్ని నేరుగా విచండాక్షికి ప్రసాదించాడు. వెంటనే విచండాక్షి తన చుట్టూ ఉన్న ఆ యొక్క బంధాలను తెంచుకొని గట్టిగా అరుస్తూ జిలా అంటూ ఉంది. నా శిష్యుడు నాకు ప్రాణదానమిచ్చి నన్ను ఈ విడుదల చేశాడు. ఖచ్చితంగా మంత్రాలపై ఈసారి పగ తీర్చుకుంటాను. ఊరిలో జనాలందరినీ మంత్రాల ముందును చంపి ఆ తరువాత మంత్రాలవని ముక్కలుగా నరికి పారేస్తాను. ఆ విచండాక్షి చాలా గట్టిగా అరుస్తూ నవ్వుకుంటూ ఉంది. ఇంతలో ఈ యొక్క శ్రీను నేరుగా ఆ వాహనంపై ఎక్కి గాల్లో ఎగురుకుంటూ ఆ కత్తితో ఒక్కసారిగా విచండాక్షి యొక్క శిరస్సు భాగంలో గుచ్చాడు. వెంటనే ఆ విచండాక్షి యొక్క పిశాచి శరీర భాగాలన్నీ ముక్కలుగా తెగి కింద పడిపోయాయి. శిరస్సు భాగం ఒక్కటి మాత్రం గాల్లో ఎగురుతూ ఇలా అంటూ ఉంది. అరే, ఎవరురా నువ్వు? ఎంత దుస్సాహసం చేశావు? విచండాక్షిని చంపగలన ఆ యొక్క మహిమ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రహస్యం నీకు ఎలా తెలిసింది? ఇది అసంభవం. మంత్రాలవ్వ, ఇప్పుడు కూడా నువ్వే గెలిచావే. ఇది ఎప్పటికైనా ఎటువంటి రూపంలోనైనా వచ్చి నిన్ను ఖచ్చితంగా పూర్తిగా నాశనం చేస్తాను. ఇది నా శపథం అని చెప్పి ఆ యొక్క విచండాక్షి పిశాచ శరీర భాగాలన్నీ అక్కడికక్కడే కాలి బూడిదలా మారిపోయాయి. వెంటనే ఈ యొక్క శ్రీను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే మంత్రాలవ్వ, నువ్వు చెప్పిన విధంగానే విచండాక్షిని పూర్తిగా నాశనం చేస్తాను. అవ్వా మంత్రాలవ్వ, ఇది అంతా నువ్వు ఇచ్చిన ఈ మంత్ర మహిమ వల్లే. జై హో మంత్రాలవ్వ, జై హో అని చెప్పి ఈ యొక్క శ్రీను నేరుగా ఈ మంత్రాలవ ముందుకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే ఈ యొక్క మంత్రాలవ ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉంది. ప్రజలారా, ఇక మీకు వచ్చిన భయమేమీ లేదు. శ్రీను, ఇక నీ ఒంటిలోకి ఎటువంటి ప్రేతాత్మలు గాని పిశాచాలు గాని ప్రవేశించలేవు. ఇక ఆ విచండాక్షిని మనం పూర్తిగా సర్వనాశనం చేసేస్తాం. నేటి నుంచి ఇక ఊరు ప్రజలందరూ హాయిగా నిశ్చలంగా జీవించవచ్చు. ఇక ఎవరి ఇళ్లకు వారు వెళ్ళి
పండగ చేసుకోండి అని మంత్రాలవ్వ ఊపిరంగతో చెప్పింది. ఆ మాటలు విన్న శ్రీను ఇలా అంటూ ఉన్నాడు. అవ్వా మంత్రాలవ్వ, ఇది ఎంత నీచలువే. నువ్వు ఇచ్చిన ఆ మంత్రశక్తి వల్లనే నేను ఆ భయంకరమైన విజాండాక్షిని పూర్తిగా నాశనం చేయగలిగాను. అవ్వా, నీ యొక్క కృప మాపై ఎప్పుడు ఉండేలా చూడవ్వా. సరే మంత్రాలవ్వ అని శ్రీను మంత్రాలవ్వతో చెప్పాడు. వెంటనే మంత్రాలవ్వతో పాటు ఆ మాంత్రికుడితో పొట్టుదయ్యాలు కూడా అక్కడి నుంచి అదృశ్యమైపోయాయి. ఆ రోజు నుంచి ఆ గ్రామ ప్రజలందరూ హాయిగా నిశ్చలంగా జీవనం సాగిస్తూ ఉన్నారు.